ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని కొంచెం ఆయిల్ వేసేసి వాటర్ కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు మనం తీసుకున్న నూడిల్స్ని అయితే అందులో వేసేసుకోండి. తర్వాత 2 ఎగ్స్ని తీసుకొని ఇలా బీట్ చేసుకున్నాను. తర్వాత వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి మనం బీట్ చేసిన ఎగ్స్ని అయితే అందులో వేసేసుకోండి. తర్వాత కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ కూడా ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు. తర్వాత ఉడకబెట్టిన నూడిల్స్ని అయితే వేసేసుకోండి. నూడిల్స్ ఒక 70-80% మాత్రమే ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూను కారం, 1/4 గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేసుకోండి. తర్వాత నా దగ్గర ఉన్న సాసెస్ అయితే వేసుకుంటున్నాను. కొంచెం సోయా సాస్, కొంచెం గ్రీన్ చిల్లీ సాస్, కొంచెం టమాటా సాస్ని అయితే వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఇలా బాగా కలిపేసుకోండి. తర్వాత లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవడమే. అంతే, నూడిల్స్ రెడీ అయిపోతాయి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇలా